నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఎట్లా ఉండబోతుంది? అక్కడ ఏపీలో టీడీపీ ఎక్కువ మెజారిటీతో సీట్లు తెచ్చుకుంది. మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేస్తూ ఉంటా ఉన్నది. సో దానిపైన చర్చలు కూడా నడుస్తున్నాయని చెప్పి వినిపిస్తూ ఉంది. సో ఒకవేళ టీడీపీ ఇక్కడ స్థానిక సంస్థలో పోటీ చేయబోతా ఉందని తెలుస్తుంది కదా. సో ఏం చెప్తుంది దీనిపైన మీ స్పందన? అంటే తెలంగాణ బిడ్డగా ఈరోజు ఆనాడైనా నేడైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు, తెలంగాణ ద్రోహిగా ఈరోజు చరిత్రలో నిలిచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రజలు నమ్ముతారంటే అది నేనేం చేయలేనిగా. తెలంగాణ ప్రజలు నమ్మలేరు. ఇప్పుడు 2014లో వాళ్ళ పార్టీకి 14 సీట్లు ఏమో గెలిచినాయి, తోక ముడిచిర్రు. 2018లో కూడా ఏదో చేసుకున్నారు, ఏదో ఎన్నికల పోటీ చేస్తే ఐసపైస అన్నారు. అయినప్పటికీ కూడా అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా. అంటే నీ యొక్క అధికారాన్ని ఉపయోగించుని తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తా అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివైన చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన, తెలంగాణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉండి నువ్వు అదే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండి తెలంగాణలోని స్థానిక సంస్థలు పోటీ చేస్తారంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా అండి? ఆత్మగౌరవమైన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు 100% తరిమి కొడతారు ఈ తెలుగుదేశం పార్టీని. తెలంగాణ రాష్ట్రంలో 100% తరిమి కొడతారు. మీరు ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు ఎలక్షన్లు అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇంకోటి వాస్తవానికి ఇప్పుడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అనేటువంటి వాళ్ళ ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీని గెలిపించుకున్నారు. అంటే ఈ తెలంగాణ ప్రజలు ఎందుకు మరి ఈరోజు జాతీయ పార్టీని నమ్మిర్రు ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రానికి అలా వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళు గల్లబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గల్లబట్టి అడగడానికి అవకాశం అంటే తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి ఒక కేసీఆర్ గారు సావు నోట్ల తలకాయ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కూడా ఈరోజు నమ్మలేని పరిస్థితి. అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు వాస్తవానికి. గుండె చాలా పగిలినటువంటి మన పరిస్థితి. అంటే మరి తెలంగాణ ప్రజలు మరి ఏం చేస్తారు నాకేం అర్థమైతే లేదు. ఒక్క సీటు కూడా వేయలేదు కదా. అదే నా వచ్చిన బాధ. ఇప్పుడు వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు మిక్సింగ్ అయినాయి, మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయి. ఓటుకు నేటు తెర మీదకి వచ్చింది రేవంత్ రెడ్డిది. అంటే ఈ కేసులు అరెస్ట్ చేస్తామని వాళ్ళు అన్నట్టున్నారు. ఈయన డమ్మి క్యాండిడేట్ పెట్టిన కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మన సొంత జిల్లా మహబూబ్నగర్ సీట్నే గెలిపించుకోలేకపోయిండు. ఏమనంటే ఎన్నికల రెఫరెండం అని చెప్పిండు. ఏది రెఫరెండం అయితే ఒక 17 పార్లమెంట్లలో ఒక 10-12 అన్న గెలవాలి కదా. 14 సీట్లకు రెఫరెండం అని చెప్పినప్పుడు 14 సీట్లకు రెఫరెండం ఎన్ని వచ్చినాయి? మరి సొంత జిల్లాలో గెలిపించుకోలేకపోయింది కదా పాలమూరు సీట్ను. నీ దమ్ముంటే నువ్వు తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేసిన 4 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి నువ్వు ఈరోజు మొన్న నీ సిట్టింగ్ అయినటువంటి మల్కాజ్గిరిలో ఎందుకు గెలవలేదు? అంటే నువ్వు మార్చి ఫిక్స్ అయిన తెలంగాణ ప్రజలు అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు ఈరోజు ఈ ఎన్నికలల్లో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయి. అంటే తెలంగాణ ప్రజలకు తరపునటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ యొక్క ఎంపీలు ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు అనే ఒక కోణంలో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి చేసుకున్నటువంటి కుట్రలో ఈరోజు భాగంగా మేము అనుకుంటున్నాం తప్ప ఏదేం లేదు. అంటే మరి ఇక్కడ టీడీపీ పోటీ చేస్తాను చర్చ నడుస్తుంది కదా, దీని వెనక వ్యూహం ఏమి ఉండొచ్చు అంటే? అంటే నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. మరి గతంలో క్యాడర్ ఎందుకు పట్టించుకోలేదు? నేను అదే అంటున్నా, వాళ్ళ అవకాశవాదులు అండి. అధికారం ఉన్నది కాబట్టి ఏదో మ్యాన్ప్లేట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, తెలంగాణ ప్రాంతం చైతన్యవంతులు. ప్రజాస్వామ్యంగా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత పోటీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్ర ఆయన అధికారం వచ్చిన కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని తెలంగాణలో మానిపులేట్ చేయాలనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకోటి బ్రదర్, మొన్న కూటమిలో కూడా వారు జల వనరుల శక్తి మంత్రిత్వ శాఖ అడిగే ప్రపోజల్ ఉందట. ఇప్పుడు కృష్ణా నది మీద, మన బేసిన్ మీద కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ వాటలు కొడతారు రాష్ట్రం మాట. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేయరు. 100% అడ్డుకుంటాం చంద్రబాబు. ఈ అన్ని ఉత్తమ ముచ్చట్లు తప్ప తెలుగుదేశం అనేది తెలంగాణలో అసంభవం. అది ఒకవేళ పోటీ చేస్తే బ్రదర్, పోటీ చేస్తే రానున్న రోజుల్లో 100% మేము దాన్ని ఏ రకంగా తెలంగాణ ప్రజలు దాన్ని ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొడతాం. అంటే గతంలో గురువు శిష్యుడు ఒకటే అని చెప్పి మనం చాలా చర్చలు విన్నాం. సో మరే అదే గురువు ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రధాన ప్రతిపక్షం నువ్వు ఉండాలి, అధికార పక్షం నేను ఉంటా అని చెప్పి ఏదైనా అవకాశం ఉండొచ్చు అట్లా? అదే నేను ఏమంటున్నానంటే చంద్రబాబు చాలా కుట్రదారుడు, తెలివని అని అనుకుంటున్నాను కానీ చాలా కుట్రదారుడు. తన అనుచరుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన ఏదో అనుకుంటారు. వాస్తవానికి మీరు అన్నది కొంత ఓకే, అయినప్పటికీ కూడా అంత ఏమి ఉండదు. కాకపోతే తెలంగాణ ప్రజలు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఇప్పుడు 5 నెలల్లో వాళ్ళు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చారు బ్రదర్. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీ స్కీమ్లు అన్నారు, ఆ రైతులు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఏదైనా చేసిరా బ్రదర్? ఏం చేయలే. అయినప్పటికీ కూడా మొన్న వీళ్ళు మార్చి ఫిక్సింగ్ వల్ల మా బీఆర్ఎస్ పార్టీకి కొంత జరిగింది. కానీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 100% తెలంగాణలో ఒక కరుడు కట్టినటువంటి ఒక ఉప్పెన బీఆర్ఎస్ పార్టీలు ఇవ్వబోతుంది అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా.
ప్రతిపక్షంలో పార్టీ అయిపోయింది, పార్టీ పని కథం అయిపోయింది, ఇక కనిపించదు, భూస్థాపితం అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. 2001లో బీఆర్ఎస్, అప్పుడు ఆనాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కడే బయలుదేరిండు తెలంగాణ రాష్ట్రం కోసం. దృశ్యం అనే ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ ఒక్కడే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీ సీట్లు అంటే అనివార్యతను క్రియేట్ చేసినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. 100% అన్న ఎంపీ సీట్లు ఉండయా సెకండరీ. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో ఏ ఒక్క జిల్లా ఏడా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంట పండుతుంది, అణువణువున ఒక పట్టున్న నాయకుడు దేశంలో ఎక్కడ లేడు. ఒక కేసీఆర్ తెలంగాణ మీద ప్రేమ ఉన్న నాయకుడు అయినా, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఏ చంద్రబాబుకు ఉన్నది, ఏ రేవంత్ రెడ్డికి ఉన్నది. వీళ్ళు దొంగలు, వీళ్ళు తెలంగాణ ద్రోవులండి. వీళ్ళు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు? సరే, మొన్న ఇవి అయింది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు నేర్చుకోవాలి, తప్పదు మరి, లేకుంటే తెలంగాణ ఆగమైపోతుంది. ఇప్పుడు ఎట్లా చూస్తారు బ్రో? మరి 2 సరిసగం పంచుకున్నారు సీట్లు ఎంపీ ఎన్నికల్లో. ప్రాంతీయ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలవలేదు. మరి తీసుకొచ్చే నిధులు కానీ ఎంపీ క్యాండిడేట్ న్యాయం చేస్తారు తెలంగాణ? 100% ఏరండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఒక జాతీయ హోదా ఇస్తా అని చెప్పారు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి నెరవేర్చలే. కేంద్రీయ విద్యాలయం ఇచ్చారు దేశంలో, ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. మెడికల్ సీట్ల విషయంలో, మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి, అంటే వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని దక్కాల్సినటువంటి వాటను కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుంటే ఇదే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొట్లాడింది. ఇతర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కొట్టాలి, బీజేపీ 4 ఉన్న వారు తెలంగాణ అంశం గురించి ఒక రోజు మాట్లాడలే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతారంటే వాళ్ళ పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే. తెలంగాణ గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీకి వెళ్తే తెలంగాణ కోసం పోరాటోళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు. వీళ్ళు మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడలేరు, నోరు పెదుపు కట్టుకొని మాట్లాడతారు అంతే తప్ప. ఇప్పుడు 4 గెలిచింది బ్రదర్. బీజేపీ పార్టీకి 2018 4 సీట్లు ఇచ్చారు. కిషన్ రెడ్డి గెలిచిండు, సెంటర్ మినిస్టర్. ఏం చేసిండు తెలంగాణకు? ఒరగబెట్టింది ఏం చెప్పు నాకు? ఒరగబెట్టింది ఏంది తెలంగాణ రాష్ట్రానికి? వచ్చిన నిధులు కాక ఏం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిరు. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ మరి ఎట్లా ఓటేసిరు ఏది నాకు ఏం అర్థమైతలేదు. తెలంగాణ కోసం పోరాటం నాయకుడు కేసీఆర్ ఒక్కడే. తెలంగాణ గురించి అనువనువున తెలిసిన వ్యక్తులు బీఆర్ఎస్ఏ. మరి ఎందుకు గెలిపించుకోలేదు? అదే బాధ అనిపిస్తుంది మాకు. ఫైనల్గా ఒకవేళ రానున్న 5 సంవత్సరాల్లో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది? అంటే అక్కడ అధికారంలోకి వచ్చిన వాటి ఖచ్చితంగా తెలంగాణ వైపు ఫోకస్ చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పార్టీ క్యాడర్ని పెంచుకుంటామన్నట్టు చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు బ్రదర్? అంటే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండబోతుంది అని చెప్పి రాజకీయాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. దీనికి మీ సమాధానం? అన్న, ఒక బీఆర్ఎస్ ఒక విద్యార్థి విభాగం సంబంధించిన మేము 100% పార్టీ కోసం పనిచేస్తాము. అదే క్రమంలో 5 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో ఆ హామీలను కంపల్సరీ అమలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తాము. వీళ్ళు మళ్ళీ యూటీ అంటారు. మాకు మస్తు పని ఉంది ఇప్పుడు రానున్న రోజుల్లో. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేటోళ్ళు ఈ తెలుగుదేశం కాదు, టీడీపీ కాదు, ఎవరు పోరాడరు. తెలంగాణ గురించి మాట్లాడేటువంటి ఒక ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే మాకు ఒక గొప్ప కీర్తి అది. కాబట్టి 100% అవన్నీ ఉత్తముచ్చట్లు ఏం కాదు. తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతుండు. తెలంగాణ ప్రజలకు ఈరోజు ఏదైనా కేసీఆర్ చేస్తాడు. థ్యాంక్ యూ.